వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తేమా సార్, ప్రస్తుతం ఏపీ బడ్జెట్ 3,33,000 కోట్లతో ప్రవేశపెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బడ్జెట్ కి సంబంధించి మీరు ఏం చెప్తారు? మీ స్పందన ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అప్పుల బడ్జెట్. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ ప్రసంగం స్టార్టింగ్ లోనే ఏం చెప్పాడు? గత ప్రభుత్వము, వైకాపా ప్రభుత్వము రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది. ఇంకా అప్పు తెచ్చుకునే దానికి ఏమాత్రము స్కోప్ లేని విధంగా మొత్తం అప్పు తెచ్చేశారు వాళ్ళే. మా గవర్నమెంట్ అప్పు చేసేదానికి కూడా స్కోప్ లేని విధంగా ఈ రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్ అప్పుల కుప్ప చేశారని ప్రారంభంలో నేను చెప్పడం జరిగింది. కానీ అది వాస్తవం కాదని మళ్ళా బడ్జెట్ అంకెల్లో ఆయన చూపించాడు. ఏమని ఇప్పుడు మొత్తం ఎయిమ్ వచ్చేసి 2025-26కు 3,22,359 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. దాంట్లో అప్పు ఎంతో చూపించారు? 1,04,383 కోట్లు. మొత్తము ఖర్చు చేసేది 3,22,259 కోట్లు అయితే దాంట్లో అప్పే వచ్చేసి 1,04,380 కోట్లు, అంటే 32%. మొత్తము టోటల్ వేములో 32% వచ్చేసి అప్పుల ద్వారా తెచ్చిన డబ్బులు ఖర్చు పెడతామని చెప్పారు. మరి మీరు ఏం చెప్పారు? ఏ విధంగా తెస్తారు? గత ప్రభుత్వమే అప్పులు ఎక్కువ చేసింది, ఇంకా మాకు అప్పులు తెచ్చడానికి స్కోప్ లేకుండా చేశారని చెప్పారు. చెప్పి మళ్ళీ మీరు వచ్చేసి 1,04,380 కోట్లు తెస్తామని చెప్పారు. కాబట్టి ఇది కాంట్రవర్సీ, ఒకదానికోటి వైరుధ్యం. రెండవది 2023-24లో వీళ్ళ బడ్జెట్ ఇచ్చిన అంకెల ప్రకారమే ఇవి యాక్చువల్స్. 2023-24లో వైకాపా ప్రభుత్వం చివరి సంవత్సరం, అప్పుడు ఆ సంవత్సరం తెచ్చిన అప్పు 79,776 కోట్లు. 2023-24లో వైకాపా ప్రభుత్వం చేసిన అప్పు వీళ్ళ లెక్కల ప్రకారమే 79,776 కోట్లు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2024-25 అంటే ప్రస్తుతం నడుస్తున్న సంవత్సరంలో వీళ్ళు బడ్జెట్ ఎస్టిమేట్ చూపింది ఎంత? 93,254 కోట్లు చూపి ఆఖరికి రివైజ్ ఎస్టిమేట్స్ ఎంత? 98,577 కోట్లు చేశారు. అంటే జగన్ ప్రభుత్వం చివరి సంవత్సరంలో చేసింది 79,776 కోట్లు అయితే 2024-25లో ఈ గవర్నమెంట్ చేసింది 98,577 కోట్లు. వచ్చే సంవత్సరం చేయబోయేది 1,04,383 కోట్లు. అంటే ఇది ఎట్లా అవుతుందంటే, కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అని ఒక సామెత ఉంది. రాయలసీమ ప్రాంతంలో తెడ్డు అనే సంగతి చేస్తా ఉంటారు, ఆ సంగతిని తెడ్డుతో కెలుపుతూ ఉంటారు. కాబట్టి కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అని ఒక సామెత ఉంది. మీరు జగన్ ప్రభుత్వం అప్పుల కుప్ప చేసింది రాష్ట్రాన్ని చెప్పి అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు. మళ్ళీ అప్పులు పుట్టవంటున్నారు, అప్పులు చేస్తున్నారు. కాబట్టి ఇది అప్పుల బడ్జెట్, ఇది అప్పుల ఆంధ్రప్రదేశ్, ఇది నంబర్ 1. సార్, ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఒక 3,000 రూపాయలు ఇస్తున్నారు అనుకోండి, 3,000 దగ్గర మేము 6,000 ఇస్తామన్నారు. 5,000 ఇస్తున్నారు అనుకోండి, మేము 10,000 ఇస్తామన్నారు. అంటే రెట్టింపు చేసి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ 8 నెలలు అలా గడిపేసరికి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టేసరికి ఎంతో కొంత మా పథకాలకి సంబంధించి ఒక దారి చూపించకపోతారా అంటూ సామాన్యులు ఎదురు చూసిన క్షణంలో మొత్తం 6 గ్యారంటీలకు సంబంధించిన పథకాలకు తూట్లు పొడిచినట్టే. అంటే ఇంకా అది అట్టకెక్కేసినట్టే అని మనం అనుకోవచ్చా? లేకపోతే ఇంకొక 4 ఏళ్ళు టైం ఉంది కాబట్టి మనం వెయిట్ చేసినా పర్వాలేదంటారా? గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణము సూపర్ 6 హామీలు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలు ఎంత కారణమో, మిగతా కొన్ని కారణాలు ఉన్నప్పటికీ ప్రధాన కారణము సూపర్ 6 హామీలు. కాబట్టి ఆ సూపర్ 6 హామీలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంది. మిగతా అనేకం ఉన్నప్పటికీ సూపర్ 6 మీరు హామీలు దాన్ని బట్టే మీరు అధికారంలోకి వచ్చారు. ఆ సూపర్ 6 హామీలకే మొండి చేసి చూపడం జరిగింది. దీంట్లో 6 హామీలు ఏమి? ఒకటి, యువతకు సంబంధించి నిరుద్యోగ వృత్తి.
రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరికి నెలకు 3,000 రూపాయలు. ఆ విధంగా సంవత్సరానికి 20 లక్షల మందికి ఎంత కావాలి? 7,200 కోట్ల రూపాయలు ఇవ్వాలి నిరుద్యోగ భృతి కింద. ఆల్రెడీ 2024-25 ఒక సంవత్సరానికి పైసా ఇవ్వలేదు. ఒక సంవత్సరం వచ్చేసి ఈ సంవత్సరము ఇంతవరకు ఇవ్వలేదు, ఇంకా మార్చిలో 30 లోపల ఇవ్వరు. అంతటితో ఆగకుండా కనీసం ఈ సంవత్సరమైనా ఇస్తారేమో అంటే 2025 అనుకుంటే పైసా కేటాయింపులే లేవు. కాబట్టి నిరుద్యోగ భృతి కింద 2024-25కు 7,200 కోట్ల రూపాయలు కొట్టారు. 2025-26కు 7,200 కోట్ల రూపాయలు కొట్టున్నారు. కాబట్టి ఒక్క నిరుద్యోగ యువతకే 14,400 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినటువంటి నమ్మించి మోసగించిన ప్రభుత్వం ఇది నిరుద్యోగులకు సంబంధించి. సూపర్ 6 లో ఒకటి అయిపోయింది. సూపర్ 6 లో రెండవది ఏమి? విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం. తల్లికి వందనం పథకం కింద 83 లక్షల మంది స్కూలుకు వెళ్ళే విద్యార్థులు ఉన్నారు. 83 లక్షల మంది. ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు. ఎంత కావాలి? 12,450 కోట్ల రూపాయలు కావాలి. 2024-25 ప్రస్తుత సంవత్సరంలో పైసా ఇవ్వలే ఇంతవరకు. ఇంకా అది ఇచ్చే పరిస్థితి కూడా లేదు, ఇంకా మార్చి 30 లోపల. కాబట్టి ఒక సంవత్సరం ఎగ్గొట్టేశారు. ఎంత? 12,450 కోట్ల రూపాయలు. పోనీ 2025-26లో పూర్తిగా ఇస్తారనుకుంటే ఇక్కడ కేటాయింపులు ఎంత? 9,407 కోట్లు. కావాల్సిందేమో 12,450 కోట్లు. ఈడ కేటాయించిందేమో 9,407 కోట్లు. అంటే ఖచ్చితంగా విద్యార్థుల సంఖ్యన్నా తగ్గాల, లేదా అమౌంట్ అన్న 15,000 బదులు అమౌంట్ అని తగ్గించాలి. కాబట్టి ఇక్కడ తల్లికి వందనం ఒక సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టారు. రెండవ సంవత్సరం వచ్చేసి పార్షియల్ గా ఇస్తామని కేటాయించారు. అది కూడా ఇస్తారో ఇవ్వరో తెలియదు. ఫస్ట్ కేటాయింపులు ఈ వ్యత్యాసాలు మాట్లాడుకున్న తర్వాత అమలుకు సాధ్యం ఎంతవరకు ఉందో కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు దీపం పథకానికి 4,000 అన్నారు, ఇప్పుడు 2,601. అంటే అది కూడా సగానికి సగం కోత పడినట్లే. ఖచ్చితంగా కోత పడినట్టే. అదేవిధంగా అన్నదాత కార్యక్రమం కింద, అన్నదాత సుఖీభవ కింద కూడా 53.52 లక్షల మంది రైతులు ఉన్నారు. 53,52,000 మంది. ఒక్కొక్కరి 20,000 చొప్పున ఎంత కావాలి? 10,706 కోట్లు కావాలి. ఈ సంవత్సరం 2024-25లో బడ్జెట్ లో 4,500 కోట్లు కేటాయించారు. ఒక్క పైసా ఇవ్వలే. కేటాయించి మీరు చెప్పినట్టు కేటాయిస్తానే అయినట్టు కాదు, ఇళ్ళకే కానీ పండగ కాదు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరం 2024-25లో 4,500 కోట్ల రూపాయలు కేటాయించి ఒక్క పైసా ఇవ్వలేదు. 2025-26కు 6,300 కోట్లు కేటాయించారు. కానీ కావాల్సినంత 10,706 కోట్లు, కేటాయించినంత 6,300 కోట్లు. కాబట్టి ఈ సంవత్సరము కేటాయించిన డబ్బు ఇవ్వలేదు, తక్కువ కేటాయించిన అది కూడా ఇవ్వలేదు. వచ్చే సంవత్సరానికి 10,706 కోట్లు కావాలంటే 6,300 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆడ రైతుల సంఖ్యన తగ్గించాలా, అమౌంట్ తగ్గించాలా, అదేనా ఇస్తారో ఎవరో చెప్పలేరు. ఇది నెక్స్ట్ సూపర్ 6లో ఇంకోటి. నెక్స్ట్ ఇంకోటి ఏమి? సూపర్ 6లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు, వీళ్లకు 50 ఏళ్ళకే పెన్షన్ అని చెప్పారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 17 లక్షల మంది ఉన్నారు. నెలకు 4,000 రూపాయల చొప్పున సంవత్సరానికి ఎంత కావాలి? 8,160 కోట్ల రూపాయలు కావాలి. 2024-25లో కేటాయింపులు లేవు, పైసా ఇవ్వలేదు. 2025-26 కూడా కేటాయింపులు లేవు, పైసా ఇచ్చేది లేదు. కాబట్టి ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం, బీసీలకు మోసం, ముస్లిం మైనారిటీలకు మోసం. నెక్స్ట్ ఏమి? మహిళలకు మహాశక్తి పథకం. మహాశక్తి పథకం కింద 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి నెలకు 1,500 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పారు. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దాదాపు 2 కోట్ల మంది ఉన్నారు. 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉండే మహిళలు దాదాపు 2 కోట్ల మంది ఉన్నారు. వాళ్లకు 37,317 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది సంవత్సరానికి. 2024-25లో పైసా ఇవ్వలేదు.
కేటాయింపులు లేవు, పైసా ఇవ్వలేదు. అగైన్ 2025-26 కూడా నిల్, కేటాయింపులు నిల్, ఇచ్చేది నిల్. కాబట్టి మహిళలకు మోసం. ఇక మహిళలకు ఇంకో మోసం ఏమి? ఉచిత బస్సు. ఆ పండక్కి ఇస్తాం, ఈ పండక్కి ఇస్తాం, ఈ పండక్కి ఇస్తాం అని చెప్పేసి ఆఖరికి 2024-25 ఏ పండక్కి ఇవ్వలేదు. పోనీ 2025-26లోనే ఇస్తానుకుంటే కేటాయింపులే లేవు. కాబట్టి 2025-26లో కూడా మహిళలు వచ్చేసి ఇంకా వాళ్ళు మర్చిపోవాల్సిందే. ఇక ఈ విధంగా సూపర్ 6 పథకాలకే మీరు అధికారంలోకి వచ్చేదానికి ప్రధానమైన కారణం. ఆ పథకాలే అమలు చేయనప్పుడు వీళ్ళ బడ్జెట్కు ఏం శాంక్టిటీ ఉంటుంది, ఏమి విశ్వసనీయత ఉంటుంది? మాటకు ప్రాణము సత్యం, కోటకు ప్రాణంబు సుభట కోటి ధరిత్రిన్, బోటికి ప్రాణము మానము, చీటికి ప్రాణంబురాలు సిద్ధము సుమతి అని సుమతి శతకకారుడు భజన 300 సంవత్సరాల క్రితం మాట మీద నిలబడాలని చెప్పాడు ఆ పద్యం. కాబట్టి సూపర్ 6 హామీలు ఇచ్చిన ఆ మాట మీదనే నిలబడినటువంటి ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టింది. కాబట్టి ఇది సూపర్ 6కు సంబంధించి. నెక్స్ట్ మంది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం. వ్యవసాయానికి సాగునీటి రంగం అనేది గుండెకాయలంట. కాంగ్రెస్ హయాంలో ఒక్క సాగునీటి రంగానికే టోటల్ బడ్జెట్లో 15% కేటాయించే వాళ్ళం. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ రంగం కాబట్టి. అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 15% తగ్గించకుండా మేము కేటాయించే వాళ్ళము, ఖర్చు పెట్టే వాళ్ళము. పర్యవసానంగానే ఈరోజు అనేక ప్రాజెక్టులు సింహభాగం పూర్తయినాయి. అంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు సాగునీటి రంగానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేటి. తత్కారణంగా నాగార్జున సాగర్, శ్రీశైలం, ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్ ఇవన్నీ పూర్తి కావడం, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉంది అంటే దానికి ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులకు వచ్చేసి కేటాయింపులు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కువ చేశాయి కాబట్టి పూర్తయినాయి. మిగతా తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీనేవా, పోలవరము, పులిచింతల, వెలుగొండ ఈ ప్రాజెక్టులో సింహభాగం పూర్తయినాయి. కానీ ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసింది? మొత్తం 15% కేటాయించాలంటే ఎంత కేటాయించాలి? ఏది 3,22,000లో 49,000 కోట్ల రూపాయలు సాగునీటి రంగానికి కేటాయించాలి. కానీ వీళ్ళు కేటాయించిందంతా 18,019 కోట్లు. అంటే ఇంక్లూడింగ్ పోలవరానికి జాతీయ ప్రాజెక్టు వాళ్ళు ఇస్తారు, కేంద్రం ఇస్తుంది. కాబట్టి 18,019లో పోలవరానికి కేటాయించిన 5,757 కోట్లు తీసేయాలి. అది వాళ్ళు ఇస్తారు. కాబట్టి మీరు 12,262 కోట్లు మాత్రమే సాగునీటి రంగానికి కేటాయించారు. కానీ ఎంత కేటాయించాలా? 15% అయితే 49,000 కోట్లకు గాను మీరు కేటాయించింది 12,262 కోట్లు. పోనీ అదేనే ఖర్చు పెట్టా నమ్మకం లేదు. ఎందుకంటే ఈ ఆర్థిక సంవత్సరం 2024-25లో బడ్జెట్ ఎస్టిమేట్స్ కేటాయించింది ఎంత? 16,705 కోట్లు. ఆఖరికి రివైజ్ ఎస్టిమేట్స్ ఎంత? 10,799 కోట్లు. ఈ సంవత్సరము కేటాయించిన దాంట్లోనే 6,000 కోట్లు కట్. కాబట్టి వచ్చే సంవత్సరం కూడా అంతే. కాబట్టి మీరు సూపర్ 6 పథకాలకు ప్రాముఖ్యత ఇవ్వలేదు, దానికి మొండి చేయి చూపించారు. సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశారు. తర్వాత మూలధన వీళ్ళు ఏం చెప్తుంటారు? మేము జగన్మోహన్ రెడ్డి తిన్నా, వైకాపా తిన్నా అప్పులు తెచ్చి మేమేమి పప్పులు వెళ్ళాలిగా పంచము, మేము వచ్చేసి మూలధన వ్యయం వచ్చేసి మేము అభివృద్ధి కార్యక్రమంలో పెడతాము, మాకు వాళ్ళకు తేడాదని వీళ్ళు పదే పదే చెప్తా ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదని వాళ్ళ గణాంకాలు నిరూపిస్తున్నాయి. అంటే దీన్ని తెచ్చిన దాంట్లో మూలధన వ్యయం అంటే అభివృద్ధి కార్యక్రమాల మీద పెట్టడం. వీళ్ళ అంకెల ప్రకారం బడ్జెట్లో 2023-24లో అంటే వైకాపా ప్రభుత్వం చివరి సంవత్సరంలో మూలధన వ్యయము 23,330 కోట్లు వీళ్ళ అంకెల ప్రకారంగా. 2024-25లో అంటే ఈ గవర్నమెంట్ వీళ్ళు బడ్జెట్ ఎస్టిమేట్స్ చూపించింది ఎంత? 32,717 కోట్లు ఖర్చు పెడతామన్నారు. కానీ ఆఖరికి ఖర్చు పెట్టినంత రివైజ్ ఎస్టిమేట్స్ 24,072 కోట్లు. అంతకుముందేమో వైకాపా ప్రభుత్వము 23,330 కోట్లు ఖర్చు పెట్టింది మూలధన వ్యయము. మీరేమో 2024-25లో 24,072 కోట్లు, ఒక 700 కోట్లు ఎక్స్ట్రా పెట్టారు. అది సంవత్సరం పెరుగుతూ ఉంటుంది కాబట్టి, బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి. కాబట్టి మీరు మూలధన వ్యయం మేము వచ్చేసి పప్పులు బెల్లాలకు పంచడం లేదు,
మేము అభివృద్ధి కార్యక్రమాలు పెడుతున్నాం అన్న దానికి ఎక్కడ పెట్టినట్టు? సార్ ఇప్పుడు సంక్షేమం అనుకుంటూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. సో ఇది సర్దుకోవడానికి కాస్త టైం పడుతుంది, మా కాన్సన్ట్రేషన్ అంతా సంపద సృష్టి మీదే అన్నారు. పోనీ ఆ దిశగా అయినా అడుగులేస్తున్నారు అనుకుంటే మనం చూసాం, మొన్న దావోస్ వెళ్ళి ఒట్టి చేతులతో తిరిగి వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో నడవాల్సిన పరిస్థితి రాష్ట్రాల్లో నెలకొన్నప్పుడు మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంకొక 4 ఏళ్ళు ఇట్లానే గడిపేస్తే ఏపీ ప్రజల పరిస్థితి ఏంటి? ఏ రంగానికి సముచిత స్థానం కానీ సముచిత న్యాయం కానీ చేయలేకపోయారు. ఇలా 4 ఏళ్ళు ఉండలేరుమా, ప్రజలు తరిమి కొడతారు ఇలాను. ప్రజలు వచ్చేసి వైకాపా ప్రభుత్వానికి ఘోర పరాజయానికి 5 ఏళ్ళు పట్టింది. శిశుపాలన తప్పులు చేసడానికి 5 ఏళ్ళు పట్టింది. ఆ శిశుపాలన తప్పులు చేసడానికి వీళ్లకు సంవత్సరానికే పట్టింది. వీళ్ళు 5 ఏళ్ల పాటు పరిస్థితి ఉండలేదు. ఎందుకంటే ప్రజలకు వచ్చేసి విపరీతమైన హామీలు ఇచ్చారు. పోనీ మీరు ఏమైనా సమర్థవంతంగా పరిపాలిస్తున్నారంటే ఎక్కడ సమర్థవంతంగా పరిపాలించలేదు. ఓడిగా గాసిప్ సంపద సృష్టిస్తాం ఓం ఫట్ అని చెప్పేసి మేము అల్లావుద్దీన్ అద్భుత ఉందా. కాబట్టి సంపద సృష్టించేది లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు అమలు చేసేది లేదు, మిగతా అభివృద్ధి కార్యక్రమాలు లేదు, సంక్షేమ కార్యక్రమాలు ఉండవు, ఏమి ఉండవు. అభివృద్ధి ఉండదు, సంక్షేమం ఉండదు, మౌలిక సదుపాయాలు ఉండవు. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళు ఏమిస్తున్నారు, ఆ కూటమి నాయకులు వాళ్ళు 2025-26 గురించి మాట్లాడంలే, 2029 వరకు మాట్లాడంలే, 2047 గురించి మాట్లాడుతున్నారు. 2047 అంటే ఈరోజు 25లో ఉన్నాము, ఇంకా 22 సంవత్సరాలకు ఆ రోజు స్వర్ణాంధ్ర చేస్తారంట. ఆ రోజుకు ఎవరు బతికుంటారో ఎవరు బతికుండరో, ఏ పార్టీ ఉంటుందో ఏ పార్టీ కాలగర్భంలో కలుస్తుందో తెలియదు. కాబట్టి వాళ్ళకే నమ్మకం లేక 2047 గురించి చెప్తున్నారు. వాళ్ళకి అధికారం ఇచ్చింది 2029 వరకు ప్రజా తీర్పు, అంతవరకు చెప్తే బాగుంటుంది కానీ. కాబట్టి వాళ్ళకే నమ్మకం లేదు కాబట్టి స్వర్ణాంధ్ర 2047 గురించి చెప్తున్నారు. పోనీ కేంద్ర ప్రభుత్వం నుండి ఏమైనా గ్రాంట్ అయినా ఎక్కువ తెప్పిస్తున్నారంటే అది లేదు. ఆడ అట్టర్ ఫెయిల్యూర్. గ్రాంట్లకు సంబంధించి అందరూ జనరల్గా ఏమనుకుంటారు, మా కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, ఈడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, ఈయన మీద నితీష్ కుమార్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆయన కేంద్రం నుండి నిధులు ఎక్కువ తెప్పిస్తాడు అని అందరూ అనుకుంటున్నారు ఈ యొక్క చూసి. కానీ మనం ఫిగర్స్ చూస్తే అట్టర్ ఫెయిల్యూర్. 2023-24లో కేంద్రం నుండి వచ్చిన గ్రాంట్లు, అంటే వైకాపా చివరి సంవత్సరంలో కేంద్రం నుండి వచ్చిన గ్రాంటు 34,702 కోట్లు. 34,702 కోట్లు. 2024-25లో చంద్రబాబు నాయుడు మొదటి సంవత్సరం, ఈ సంవత్సరం రివైజ్ ఎస్టిమేట్స్ 21,966 కోట్లు. ఇంకా సిగ్గుండాలి వచ్చేసి. గత సంవత్సరము 34,702 కోట్లు కేంద్రం నుండి గ్రాంట్. 2024-25లో 21,966 కోట్లు. ముందు అనుకున్నదేమో బడ్జెట్ ఎస్టిమేట్స్ 30,334 కోట్లు అనుకొని ఆఖరికి వచ్చింది 21,966 కోట్లు. అంటే పోయిన సంవత్సరానికంటే దాదాపు 13,000 కోట్ల రూపాయలు తగ్గింది కేంద్రం నుండి గ్రాంట్స్. సార్, ప్రస్తుతం మనం ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఇప్పుడున్న అంకెల గారడీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంత ప్రవేశపెట్టాలి, సగానికి సగం వీళ్ళు తగ్గించి పెట్టారు అని. బట్ మనం గత బడ్జెట్లకి ఈ బడ్జెట్కు ఉన్న ఈ టైం మనం చూసినట్లయితే ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా వాళ్ళు అనుకున్న నంబర్కి ప్రవేశపెట్టినట్లేనా? అది కేవలం నంబర్కి మాత్రమే పరిమితమైన సందర్భం మనం చూడట్లేదా? ఇది ఎలా ఉంటుందంటే, యొక్క మోహన్ బాబు సినిమా ఒకటి ఉంది. ఆ సినిమా పేరు తప్పు చేసి పప్పుకూడు. దాంట్లో ఒక పాట ఉంది, ఇంతన్నాడు అంతన్నాడే గంగరాజు ముంతమామిడి పండన్నాడే గంగరాజు అని ఒక పాట ఉంది. ఆ విధంగా వచ్చేసి అదే విధంగా మోహన్ బాబుది, బాబు మోహన్ది ఒక పాట ఉంది. 60 ఎకరాల అంగూరు తోట హైదరాబాద్ లో ఉంది, అవ్వా ఇంత చారుంటే వేస్తావా, ఇంత పప్పు ఉంటే వేస్తావా అన్నట్టుగా ఈ బడ్జెట్ అన్ని చాలా మంది ఏమంటారు ఇది బాహుబలి బడ్జెట్ అంట. ఇది బాహుబలి బడ్జెట్ కాదు. ఎందుకు బాహుబలి అంటారంటే 3,22,000 కోట్ల చిల్లర పెట్టినారు కాబట్టి 3 లక్షలు దాటిందని చెప్పేసి. పోయిన సంవత్సరం ఉడక 2,94,000 కోట్లు పెట్టారు.
ఆఖరికి జరిగిందంత 2,74,000 కోట్లు, 20,000 కోట్ల రూపాయలు తగ్గింది. 20,000 కాదు, 20,000 కోట్ల రూపాయలు వాళ్ళ ప్రకారంగానే 2024-25కు బడ్జెట్ ఎస్టిమేట్స్ కు, రివైజ్ ఎస్టిమేట్స్ కు 20,000 కోట్ల రూపాయలు తగ్గింది. ఇప్పుడు కూడా 3,22,000 కోట్లలో నేను ఈరోజు చెప్తున్నాను 40,000 కోట్ల నుండి 50,000 కోట్ల వరకు కట్ పోత. కాబట్టి ఆ మేరకు వచ్చేసి మొత్తము ఇప్పుడు కేటాయించినటువంటి పంచాయతీరాజు, గ్రామీణ డెవలప్మెంట్ కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్నిటి కూడా కనీసం వచ్చేసి ఒక 10% కోత అనేది ఖచ్చితంగా విధించక తప్పదు. కాబట్టి ఒకవైపు ఏమో కోతల బడ్జెట్, ఒకవైపు ఏమో తర్వాత అప్పుల బడ్జెట్, మరొక వైపు ఏమో బాధుడు. ఈ యొక్క కేంద్రం ఉంటే తారు ఏం చేయాలి ఇప్పుడు ప్రజల మీద బాధాల. ఇప్పుడే ఈ సంవత్సరం వచ్చేసి విద్యుత్ చెక్ ఛార్జీలే 15,485 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో బాధుడు బాధారు. మన రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. రేపు వచ్చేసి వాటర్ యూజ్ ఛార్జెస్ పెంచబోతున్నారు. తర్వాత వరద సెస్ వేయబోతున్నారు. చెత్తపై కూడా పన్ను వేయబోతున్నారు. మననే పెట్రోల్ మీద, డీజిల్ మీద, ఇది మద్యం మీద 10 రూపాయల బాటిల్కి పెంచారు. కాబట్టి ఖచ్చితంగా రాబో రోజుల్లో అటు బాధుడు, వీర బాధుడు ఎన్ని వేల కోట్లు బాధతారో చూడాలా. సార్ ఫైనల్ గా చెప్పండి, మనకి బడ్జెట్ లో ఏపీ ప్రజలకు సంతృప్తి లేదు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. మీరు అన్నట్టు ఇవన్నీ కాకపోయినగా సామాన్యుడి నుంచి మిడిల్ క్లాస్ నుంచి బిలో మిడిల్ క్లాస్ వరకు కూడా బాదుడే కార్యక్రమం జరగబోతోంది. మరోపక్క రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. అంటే పరిపాలన సరిగ్గా లేదు, ఏ వ్యవస్థలు ఏ శాఖలు సరిగ్గా పనిచేయట్లేదు. ఇన్ని రకమైన ఆరోపణలు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఏపీ ప్రజల భవిష్యత్ ఏంటి, వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసి ప్రధానంగా సూపర్ 6 హామీలకు మొండి చేయి చూపిన దానికి గాను ఈ ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా అర్హత లేదు, పరిపాలన చేయడానికి అర్హత లేదు. ఈ గవర్నమెంట్ రాజీనామా చేయాలి, మళ్ళీ అసెంబ్లీకి ఎన్నికలకు పోవాలి. ఇది ఒక్కటే పరిష్కార మార్గం. ఈ ప్రభుత్వం రాజీనామా చేయాలి, మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు పోవాలి, మళ్ళా ప్రజా తీర్పుకు పోవాలి. అదొకటే పరిష్కార మార్గం. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మా. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.